వెల్కమ్ టు జేపీ న్యూస్. నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. గోడూరు బుద్ధ పిరమిడ్ లో ఈ రోజు నిర్వహించిన ధ్యాన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి పిరమిడ్ మాస్టర్ శ్రీమతి లీలావతి హాజరై తన అనుభవ జ్ఞానాన్ని పాల్గొన్న వారితో పంచుకున్నారు. ధ్యానం ద్వారా మనలో ఉన్న శబ్దం నుండి మౌనం వైపు, అక్కడి నుండి శూన్య స్థితికి ఎలా చేరుకోవాలో ఆమె వివరించారు. మనిషి శరీరం కాదు, ఆత్మ పదార్థమని, ఆత్మతో ఎలా జీవించాలి, ఆత్మ సాక్షాత్కారం ఎలా సాధించాలి అనే అంశాలపై స్పష్టంగా అవగాహన కల్పించారు. తాను ధ్యానం మార్గంలోకి రాకముందు అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకుంటూ నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అనే స్థితి నుండి ఈరోజు అపారమైన ఆనందం, సంతోషం పొందుతున్నానని భావోద్వేగంగా తెలిపారు. ఈ మార్గంలో నడవడం వలన జీవితం పట్ల కొత్త దృక్పథం, ఆత్మవిశ్వాసం కలిగాయని చెప్పారు. ధ్యానం మనసుకు ప్రశాంతతను, జీవితానికి స్పష్టతను ఇస్తుందని, ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆధ్యాత్మిక సాధకులు పాల్గొన్నారు. కిందకి కాలుపై పెట్టేసిన తల్లిగా సరే ధ్యానం మొదలు. అంటే సమస్యలు ఎలాంటివి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా జీవితంలో ధ్యానాన్ని వదిలే ప్రసక్తే లేదు అని నాకు నేరుగా డిసైడ్ అయినప్పుడు నా లైఫ్ మళ్ళీ టర్న్ అయింది. కొన్ని విషయాలు మనకి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినప్పుడు విపరీతమైన తలనొప్పి, రాత్రి నిద్ర పట్టేది కాదు. అసలు ధ్యానం రావడానికి అదొక మూలం. నీకు చెప్పుకున్నా, నేను నెల్లూరుకి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళా. మా అమ్మ కూడా చెప్పాను, ఇప్పుడు అందరం ఉందని చెప్తున్నా. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, మేడం నాకు నిద్ర రావట్లేదు మేడం, నిద్ర వచ్చేదానికి ఏదైనా టాబ్లెట్స్ ఇవ్వండి మేడం అంటే నా దగ్గర ఒక లిస్ట్ పెట్టి తిక్కుబోతుంది. మేము ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో పిల్లలు ఎంత ఉన్నారు, ఒక టెస్ట్ లాగా పెట్టింది అనమాట. నాకు ఏమైనా మెంటలా, నేనైతే ఫిల్ చేయకుండా నాకు ఇచ్చిన ఆమె నీట్గా ఫిల్ చేశాను. ఫిల్ చేసి ఆమెకి ఇస్తే ఇన్ని మాత్రం రాసి ఒక 2,000 రూపాయలు ఎంత అయింది, 2,000 3,000 తీసుకొని ఇంటికి వచ్చాను. అయ్యేస్తుంది కూడా ఎదురు రావట్లేదు. నా దగ్గరికి అది మీకు చచ్చిపోతాను పోయాను. అంటే ఆ పరిస్థితుల్లో ఉన్న నేను ఈరోజు హాయిగా ఉన్నాను. మళ్ళీ నాకు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఈ మాట చెప్తానే ఉంటుంది. ఎందుకంటే నాకు నేను చెప్పుకొని అది మళ్ళీ అలవాటు అయిపోయింది. నేను ఆనందంగా ఉన్నాను, నేను అద్భుతంగా ఉన్నాను. ఎంతున్నానంటే సంపూర్ణ జ్ఞానంతో హాయిగా, ఆనందంగా, మహా అద్భుతంగా జీవిస్తున్నాను. కేవలం ధ్యానం 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 కొత్తగా ఏదైనా వచ్చిందే తల్లి, ధ్యానం అనేది మీ చెవుల్లో పడింది, మీరు వచ్చారు అంటే ఎన్నెన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మీరు ఆ ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతున్నారు. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి మీకు వచ్చినా సరే దాని నుంచి బ్యాక్ వెళ్ళవాలి. కొంతమంది ఆరోగ్యం కోసం వస్తారు, బాగా వెళ్ళిపోతుంటారంట. లేకపోతే ఏదో భోగభాగ్యాలు, సిరి సంపదల కోసం వచ్చి వస్తాయి, ఉంటాయి. నీకన్నా ఈ సృష్టిలో అద్భుతమైనది, నీకన్నా ఈ సృష్టిలో విలువైనది ఏమన్నా ఉందా? మరి వేటి కోసం మనకి? నాకు ఒకప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి విపరీతమైన కోరికలు పడుతుంది. ఇప్పుడు నాకు అడగాలంటే సిగ్గుగా అనిపిస్తుంది. నాకు డబ్బులు కావాలనో, లేకపోతే నాకు లైఫ్ కావాలని, నువ్వు కావాలంటే ఇస్తావయ్యా. వీటి కోసం అనేది దగ్గరకు వచ్చేది. నువ్వు ఏదైతే ఉన్నావో, నువ్వు ఎలా అయితే ఉన్నావో, నేను అది కదయ్యా, నేను అది అవ్వాలయ్యా, అందుకోసం వస్తున్నానయ్యా. మనకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు చాక్లెట్లు బిస్కెట్లు చాలా వచ్చేది. అదే ఆరోగ్యం బాగైపోవడం,
పరిస్థితులన్నీ విషయం చూసుకోవడం. అక్కడ వస్తుంది మళ్ళీ చెప్పాను కదా ఆహం ఎట్లా ఉంటుందండి. నేను చెప్తే విన్నారా? సేవ అంటే హాయిగా ఉంటుంది కానీ అంత హాయి కాదు. అంత హాయి కాదు. కాకపోతే అయినప్పటికీ పని చేయాలి మన ధర్మం. ఈరోజు దేని అలాంటి వారిని చేయబట్టి కదా నేను ఈరోజు హాయిగా కూర్చొని మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. నా జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకున్నాను. మరి నేను ఈ ఆనందాన్ని కొంచెం పంచాల్సిన బాధ్యత నాకు కాదా? మరి నేను చేయగలిగదా? ఇలా మనకి ఎంతమంది ఉన్నారో కనీసం నన్ను చూసినా దయచేసి ముందుకు రండి. ఇక్కడ చాలా వర్క్ ఉంది, చాలా చెయ్యాలి. మనం కూర్చొని ఇనేసి వెళ్ళిపోతున్నాం. ఓకే, హ్యాపీ, వారానికి ఒక రోజు. మరి ఇక్కడ కూర్చోవడానికి ముందు ఎంత జరుగుతుంది? అవునా? చాలా మంది చేస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. చాలా చాలా మంది చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి సార్ ఎన్నిసార్లు చెప్పాడు, మైక్ పట్టుకొని చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పారు? చిన్న మాట చెప్పారు సార్. వాళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెట్టు, కళ్ళు వేసేటప్పుడు నా ద్వారా ఇక్కడ ఏమి చెప్పించబడాలో, ఏ జ్ఞానం అయితే నేను పొందానో దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకు కావాల్సిన స్వేచ్ఛని హాయిగా అనిపించేశాను. ఇంకా ఆర్థిక పరంగా ఇంకా బాగా సేపడుంటే దానికి ఇంకా డబ్బులు గురించి హాయిగా అవుతుందని చెప్తాను. ఆ దగ్గర ఉండే నాతో ఉండి ఇప్పుడు అని చెప్తాను. ఒకప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు, నాకు మాత్రమే పెట్టాలి, వేరే వాళ్ళకి పెట్టకూడదు నువ్వు. అప్పుడు నాకున్న జ్ఞానం ప్రకారం కాదు అంటే అప్పుడు నాకు అది సత్యము, అది పైన సత్యము, లోపల సత్యము ఇప్పుడు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు రైట్, కానీ లోపల సత్యము. ఈరోజు నేను అలా అంటున్నాను అంటే అలా చేస్తుందంటే గతంలో నేను ఎంత చేసి ఉంచుంటాను, నేను ఎంత ఇచ్చుంటాను. ఈరోజు దానికి నన్ను కడిగాల్సింది మహాతల్లి. ఇవన్నీ నేను తెలుసు. ఇక్కడే మ్యాక్సిమం ఒక్కరోజు క్లాస్ రాకపోయినా నాకు అసలు మనసు గమ్ముండదు. ఎందుకంటే ఈరోజు ఏం చెప్తారు, ఏ విషయాలు చెప్తారు తెలిసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి ఈరోజు దాన్ని ఇనేసి వచ్చాను. ఒక మాస్టర్ వచ్చి 5 గంటల పైన ఎవరు అన్నం తినద్దు, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆహారాన్ని మనం తీసుకుంటే అది అంత జీర్ణం కాకపోవచ్చు, మన సాధనకి అడ్డవుతుందంటే కొద్ది రోజు సాయంత్రం 5 లోపల అన్నం మానేసండి. ఏదైతే నేను విన్నానో అదే ఇంటికి అప్లై చేస్తాను. ఒక్కోటి మార్చుకుంటూ ఈరోజు నా కుటుంబ సభ్యుల పట్ల ఎంత ప్రేమగా ఉన్నానంటే అంత అనంతమైన ప్రేమతో ఉన్నా. విశ్వానికి మనం కనెక్ట్ అయినప్పుడు కనెక్ట్ అయినా ఎలా తెలుస్తుందని నేను క్వశ్చన్ చేస్తున్నాను. నాకు ఎవరో చెప్తే కాదు, నాకు అర్థం కావాలి నేను కనెక్ట్ అయినాను అనేసి నాకు తెలియాలి కదా. నాకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, ఏదైనా పరిస్థితి వచ్చింది, దాన్ని నేను సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయానికి ఎవరు వస్తారో ఎలా జరిగిపోతా ఉంటుంది హాయి. ఇంకా అదే కదా నేను విశ్వానికి కనెక్ట్ అయిన నిదర్శనం. నన్ను నేను మార్చుకోవడం మొదలుపెట్టాను, నన్ను నేను తెలుసుకోవడం ఆ ప్రయాణంలో అడుగుపెట్టాను. నాలో ఉన్న సరికాని గుణాన్ని చెప్పాను కదా, చీకటి కోణాన్ని చూశాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక 1.5 year తర్వాత మళ్ళీ ఇంకో సిచ్యువేషన్. ఒకటిగా చాలా ఉంటాయి, ఒకటి అందులో ఒకటి ఏంటంటే నువ్వు ధ్యానంలో ఉంటావా, ధ్యానాన్ని వదిలేసి వెళ్ళిపోతావా అనే పరిస్థితి మళ్ళీ వచ్చింది. అప్పటి వరకు బాగానే ఉంది, ధ్యానంలో ఉంటావా, ధ్యానంలో వదిలేసి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఒక విషయానికి సంబంధించి గురువులే
నాకు చూపించి గురువులే నాకు చెప్పి దాని మళ్ళీ అంతరాపోతున్నాం మళ్ళీ ఫస్ట్ లైఫ్కి ఎలా ఉన్నాయో అలా తీసుకెళ్ళి అరే ఇంత దూరం తీసుకొచ్చి ఇంత నిస్వార్థంగా ఉన్నప్పటికీ నిజాయితీగా ఉన్నప్పటికీ మళ్ళీ జీవితం ఇలాంటిది తీసుకొచ్చి నా జీవితంలో పెట్టింది అంటే దాని కారణం నేనే. అప్పుడు నాకు జ్ఞానం ఉంది కాబట్టి అవతలి వారిని ఒక్క మాట అనకుండా మా అమ్మ నాలుగు నాకేదైనా వస్తే మా అమ్మ గుర్తొస్తున్నారు. ఎందుకంటే నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మా నేను ఒక నెల రోజులు ఇంట్లోనే ఉంటా, ధ్యానం మాత్రమే చేసుకుంటా, నేను బయట రాను. నాకు ఫ్రీగా టైం ఇచ్చేవా అమ్మ కాబట్టి అర్థం చేసుకుంటాను. మా అమ్మ దగ్గర నుంచి నేను నా తల్లి జగన్మాతను దర్శించగలను. అందరిలో ఉన్నది ఆ అమ్మే. ఎందుకంటే ఒక రక్తం పంచిన